ఎన్టీపీసీ యాజమాన్యం బూడిదను ఫ్రీగా ఇవ్వాలని, లోకల్ బండ్లకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు లోకల్ లారీల యజమానులతో కలిసి ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ గెజెట్ నోటిఫికేషన్ నియమాలకు లోబడి పనిచేయాలని అన్నారు. కానీ ఎన్టీపీసీలోని ఏయూవీ అధికారులు దాన్ని తుంగలో తొక్కి ఇష్టం వచ్చిన రీతిలో బూడిదను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హైవే బండ్లకు మాత్రం ఎన్టీపీసీ యాజమాన్యమే ₹1000 చెల్లిస్తూ బూడిదను ఇస్తుందని, కానీ స్థానికంగా ఉన్న బండ్లకు మాత్రం డబ్బులు వసూలు చేసి బూడిదను అందించడం జరుగుతుందని ఆరోపించారు. తమకు డబ్బులు ఇవ్వమని అడగడం లేదని, లోకల్ బండ్లకు అవకాశం కల్పిస్తూ ఫ్రీగా ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఈడీ జోక్యం చేసుకుని సంబంధిత డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేపట్టాలని కోరారు. ఈ విషయంలో ఇప్పటికే అన్ని శాఖలకు లెటర్స్ పంపడం జరిగిందని, కోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. భారతదేశ వ్యాప్తంగా బొగ్గాధారిత పరిశ్రమ పవర్ జనరేషన్ యూనిట్స్ ఎక్కడున్నా 1999లో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. యాష్ ఎట్లా డిస్పోజ్ చేయాలి, యాష్ దానికి గైడ్లైన్స్ ఎవరు ఇవ్వాలి అనే దానికి ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రాష్ట్రపతి యొక్క సంతకంతో విడుదల చేసిన గైడ్లైన్స్తో ఈ యాష్ యూటిలైజేషన్కు వాళ్ళు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మన రామగుండం ఎన్టీపీసీ ఏడు డిపార్ట్మెంట్ అధికారులు దాన్ని తుంగలో దొక్కి, ఆ యొక్క నియమ నిబంధనలు తుంగలో దొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ రూల్స్ పెట్టి నానా యాగి చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే పవర్ జనరేషన్ కావాలంటే బొగ్గు కాలితేనే పవర్ జనరేషన్ వస్తుంది. బొగ్గు కాలితే ఏమవుతుంది? బూడిద అవుతుంది. ఈ బూడిదను తీసే జిమ్మదారు మీదే. ఎన్విరాన్మెంటల్ దాని ప్రకారంగా బూడిద రూపాయికి మీరు ఏదైతే అమ్మకానికి పెట్టినో అది కూడా అసమ్మతమైనటువంటిది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఫ్రీగా బూడిది పోయాలి మీరే, ఫ్రీగా బూడిది ఇవ్వాలి మీరే. అదేవిధంగా జాతీయ రహదారులకు మీరు కిలోమీటర్కు ₹12 చొప్పున ఒక్కొక్క వెహికల్కు సుమారుగా 80,000, 70,000, 56,000 బండ్లు తిరుగుతున్నాయి. మరి వాళ్ళేమో ఎక్కువైపోయారు, మా లోకల్ వాళ్ళేమో తక్కువైంది. కారణం వాళ్ళకి ఎందుకు పైసలు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇయ్యరు? వీళ్ళకి పైసలు ఇవ్వకూరి ఫ్రీగా యాష్ ఇవ్వాలని మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా. అదర్వైజ్ యూ విల్ అప్రోచ్ ద ఆనరబుల్ కోర్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు టాప్ టు బాటమ్, మినిస్టర్ పవర్, ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ సెక్రటరీ, ఫారెస్ట్ మినిస్టర్ సెంట్రల్, సివిసి కూడా రాశాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు 31 తారీఖున టెండర్ పెడతాడు, 5వ తారీఖున టెండర్ ఓపెన్ చేస్తాడు. ఇదంతా ఇల్లీగల్ జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ సంస్థ ఒక ఏయుడి అధికారుల సొంతం కాదు, ఇది పబ్లిక్ సంస్థ. కాబట్టి ఇకనైనా ఇలా మన జీఎం గారు, సీజీఎం గారికి వారికి నేను బధాయి చెప్తున్నా, వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా, కంగ్రాచులేషన్ చెప్తున్నా. వారు ఈడైనందుకు మీరు ఇకనైనా ఈ ఏడులో ఉన్న అధికారులను వాళ్ళను మొత్తము సంస్కరింపజేసి దాన్ని మొత్తం సమగ్రంగా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయకూడదు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇస్తాను. యూ కెన్ కాల్ మీ, ఐ విల్ కమ్ టు యూ.